మరి ఇప్పుడు ఆర్థిక సంస్కరణలు ఎందుకు ప్రారంభించారు? ఆర్థిక సంస్కరణలు ప్రారంభించటంలో ఉద్దేశం ఏంది? అసలు ఆర్థిక సంస్కరణలు ప్రారంభించటంలో ఆశయం ఏంటి, గోల్స్ ఏంటి అంటే, ఆర్థిక సంస్కరణలు ప్రారంభించటంలో మొదటి ఉద్దేశం ఆర్థిక వృద్ధి రేటును సాధించడం. ఆర్థిక వృద్ధి రేటును సాధించటమే ఆర్థిక సంస్కరణల యొక్క మొదటి ధ్యేయం, మొదటి ఉద్దేశం, మొదటి లక్ష్యం. రెండవది ఇక్కడ ఉపాధి అవకాశాలను విస్తృతం చేయటం, అంటే ఉపాధి అవకాశాలను పెంచాలనేది కూడా ఆర్థిక సంస్కరణల యొక్క రెండవ ఉద్దేశం. మూడవది పేదరికాన్ని తగ్గించి ఆదాయ సమానతలను తగ్గించడం, పేదరికాన్ని తగ్గించి ఆదాయ సమానతలను తగ్గించడం. ఇది నాలుగవది ప్రాంతీయ సమానత తొలగించి సంతులిత ప్రాంతీయ అభివృద్ధిని సాధించడం. చూడండి, రెడ్యూస్ ఆఫ్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ రీజనల్ బ్యాలెన్సెస్. ఈ విధంగా ఈ 4 ఉద్దేశాలతో ఆర్థిక సంస్కరణలు అనేది ప్రారంభించడం జరిగింది.